అందరికీ హాయ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆటో లెవెల్‌లో టెంపరరీ బెంచ్ మార్క్ అనేది ఉంటుంది కదా! అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆటో లెవెల్స్ ఇస్తాం కదా! లెవెల్స్ ఇచ్చేటప్పుడు బెంచ్ మార్క్ ఎలా షిఫ్ట్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు మీకు ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు సూపర్వైజర్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు, అలాగే అసిస్టెంట్ సర్వేయర్ ఉన్న లెవెల్ వాళ్ళు, సర్వింగ్ లెవెల్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆటో లెవెల్ మెషిన్ అనేది యూజ్ చేస్తారు, లేదా డంపీ లెవెల్ అనేది యూజ్ చేస్తారు ఫీల్డ్‌లో. ఈ డంపీ లెవెల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి చిన్న లెవెల్ కూడా కంపల్సరీ లెవెల్స్ ఇవ్వాలంటే ఈ ఆటో లెవెల్‌ని, డంపీ లెవెల్, స్టాఫ్ రీడింగ్ అనేది ఖచ్చితంగా తెలియాలి. ఆటో లెవెల్ గురించి మొత్తం ఫుల్ కాన్సెప్ట్ క్లాసెస్ చేశాను నేను. చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చంటే ఆటో లెవెల్ బెంచ్ మార్క్ అనేది ఎలా షిఫ్ట్ చేయాలని నేను చెప్పాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే రోడ్స్‌లో గానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేఅవుట్ చేస్తున్నారు. లేఅవుట్‌లో రోడ్స్ వస్తూ ఉంటాయి అటువైపు, ఇటువైపు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లెవెల్స్ ఇవ్వమంటారు. రోడ్డు వేయడానికి లెవెల్స్ ఇవ్వమంటారు. అలాంటప్పుడు ఏంటంటే దగ్గర ఒక 100 మీటర్స్, 200 మీటర్స్‌లో బెంచ్ మార్క్ తీసుకొని మనం చేసేస్తాం. కానీ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ అలా ఎన్ని కిలోమీటర్లైనా సరే చేయగలగాలి. ఎలా చేయగలుగుతాము? ఈ స్టార్టింగ్‌లో వీళ్ళిచ్చే బెంచ్ మార్క్‌ని మనం ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ వెళ్ళి చేయగలగాలి. ఇప్పుడు బెంచ్ మార్క్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలనేది నేను క్లియర్‌గా ఇందులో అబ్జర్వేషన్‌గా చెప్తాను నేను చూడండి. చాలా నీట్‌గా అర్థమయ్యే విధంగా సింపుల్‌గా చెప్తాను. మీకు అర్థమవుద్ది. సింపుల్‌గా తీసుకొని సింపుల్‌గా చెప్తాను. అదే ఎంత దూరమైనా సరే ఇప్పుడు నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను. అదే ఫార్ములాతో ముందుకి ఎన్ని కిలోమీటర్లైనా మనం 1 కిలోమీటర్ చేయొచ్చు, 10 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. ఎన్ని కిలోమీటర్లైనా సరే ఈ బెంచ్ మార్క్ అనేది ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి చూడండి. ఇది సైట్ అనుకున్నాం. ఓకే, ఈ సైట్ వచ్చి ఒక 1 కిలోమీటర్ ఉందనుకుందాం. 1 కిలోమీటర్. ఓకే, ఈ సైట్లో మనకి రోడ్డు ఉంది ఇలా. ఇది ఒక లేఅవుట్ అనుకుందాం అండి సింపుల్గా. అది వాటెవర్ ఏదైనా అవ్వచ్చు, అది లేఅవుట్ అవ్వచ్చు, రోడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి. ఇక్కడ దీని లెవెల్స్ మనం ఇవ్వాలి. రోడ్డు వేయాలనుకుంటున్నారు, లెవెల్స్ ఇవ్వాలి. మనకేంటి స్టార్టింగ్ ఒక రిఫరెన్స్ ఇచ్చారు, దాన్నే బెంచ్ మార్క్ అంటారు. ఓకే, దాన్నే బెంచ్ మార్క్ అంటారు. టీవీ అని కూడా పిలుస్తారు. అదేనా, ఈ రిఫరెన్స్ వచ్చి జస్ట్ 100 అనుకుందాం. 100 మీటర్స్ అంటే దీని హైట్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 1 కిలోమీటర్ ఉన్న రోడ్డుకి మనం లెవెల్స్ ఇవ్వాలి. లెవెల్స్ ఇవ్వాలంటే మనకి ఇచ్చింది ఇక్కడ ఉంది. మనం ఆటో లెవెల్లో మనం స్టాఫ్ రీడింగ్ పెట్టుకొని మనం వ్యూ చూసేటప్పుడు అంత దూరం కనిపించదు, లెవెల్స్ కూడా సరిగ్గా కనిపించవు. కాబట్టి ఏం చేయాలంటే మనం ఈ వర్క్ని డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 కిలోమీటర్ ఉంది. ఈ రోడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. ఒక 200 మీటర్స్కి 200 మీటర్స్కి 200 మీటర్స్కి అట్లా అట్లా ఏంటంటే ఈ బెంచ్ మార్క్ అనేది 200 మీటర్స్కి 200 మీటర్స్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనుకో. ఇప్పుడు ఇక్కడ బెంచ్ మార్క్ ఉంది. దీంతో ఇక్కడ మెషిన్ పెట్టి నీట్గా వీటన్నిటికీ లెవెల్స్ ఇచ్చుకుంటాం. అది ఎక్కడి వరకు? ఒక 200 మీటర్స్ వరకు వర్కౌట్ అవుద్ది, మనకు కనిపిస్తుంది, విజిబిలిటీగా కనిపిస్తుంది. కానీ తర్వాత కనిపిస్తుంది కదా. అందుకే ఏం చేస్తామంటే ఈ బెంచ్ మార్క్ని 200 మీటర్స్కి ఒకసారి, 400 మీటర్స్కి ఒకసారి, 600 మీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ అన్ని మీటర్లైనా మనం టేప్తో కొలవాల్సిన అవసరం లేదు. అప్రాక్సిమేట్లీ మనం ఈ బెంచ్ మార్క్ని మనం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటా వెళ్తాం అన్నమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉంది, ఇది ఫస్ట్ పాయింట్ బెంచ్ మార్క్ అనుకుందాం. ఇప్పుడు 200 మీటర్స్ దగ్గర ఇక్కడ ఇంకో బెంచ్ మార్క్, అప్రాక్సిమేట్లీగా 400 మీటర్ దగ్గర ఒక బెంచ్ మార్క్, 600 మీటర్ దగ్గర ఒక బెంచ్ మార్క్. అంటే ఈ బెంచ్ మార్క్ని యూజ్ చేసి మనం ఈ ఏరియా అంతా వర్క్ చేసుకుంటాం, లెవెల్స్ ఇచ్చుకుంటాం. ఇక్కడికి వెళ్ళేదానికి మళ్ళీ దీన్ని యూజ్ చేయ అవసరం లేదు. ఇక్కడ బెంచ్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ స్టార్ రీడింగ్ పెట్టుకొని మనం బ్యాక్ సైడ్ తీసుకొని ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలాగే ఈ బెంచ్ మార్క్ మీద అంటే ఎన్ని టీబీఎం అంటారన్నమాట. టీబీఎం అంటే ఏంటి? టెంపరరీ బెంచ్ మార్క్ అన్నమాట. ఓకేనా, TBM1, TBM2,
TBM3, TBM4. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ TBM నుంచి సెకండ్ TBM, థర్డ్ TBM, ఫోర్త్ TBM ముందు నేను లెవెల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను దీని మీద. అంటే మనకి ఇక్కడ RL ఆల్రెడీ 100 ఇచ్చారు కదా ఫస్ట్ మనకి, దీని మీద RL అనేది నేను కనుక్కుంటా, దీని మీద RL, దీని మీద RL. ఓకే, ఇప్పుడు మీకు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే సూటిగా ఇక్కడ బెంచ్ మార్క్ అనేది ఫస్ట్ ఒక పాయింట్ ఉంది, దీన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే చేయాలో నేను చెప్తాను ఇప్పుడు ప్రాసెస్. ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ పని చేయాలనుకోండి, ఈ బెంచ్ మార్క్ మీద స్టాప్ రీడింగ్ పెట్టుకుంటారు, ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఎవరో సెట్ చేసుకుంటారు, బ్యాక్ సైడ్ తీసుకుంటారు. RL ప్లస్ బ్యాక్ సైడ్ ఈజీ కూడా మీకు రైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ వచ్చేస్తుంది ఈజీగా. అక్కడ ఎంత RL ఇవ్వాలో చూసుకొని స్టాప్ రీడింగ్ ఇచ్చేసుకుంటారు. ఈ వర్క్ అంతా తెలుసు మీకు. కాకపోతే ఈ TBM ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది నేను ఈ క్లాస్లో చెప్తాను. ఓకేనా, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ TBM ఉంది కదా ఇక్కడ 100, ఈ 100 దగ్గర నేను ఒక ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకున్నాను. వాట్ ఎవర్ ఎక్కడైనా సరే నాకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ నేను ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ సన్ ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకున్నాను. ఇక్కడ స్టాప్ రీడింగ్ పెట్టి నేను మెజర్ చేశాను, స్టాప్ రీడింగ్ చూశాను. చూసినప్పుడు నాకు ఏమొచ్చింది, అక్కడ స్టాప్ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 అనేది, TBM అనేది 100. ఓకేనా, చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తాను చూడండి, 100 అనేది RL. ఇప్పుడు నేను స్టాప్ రీడింగ్ ఫస్ట్ బెంచ్ మార్క్ మీద స్టాప్ రీడింగ్ పెడితే ఏమొస్తుంది, నాకు బ్యాక్ సైడ్ తీస్తున్నాను, బ్యాక్ సైడ్ వస్తుంది. ఓకే, 100 మీటర్స్ ఇది. ఓకే, బ్యాక్ సైడ్ తీస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 మీటర్ వచ్చిందండి. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఏమవుతుందండి, హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. ఎంత వచ్చింది హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, 101 మీటర్స్ వచ్చింది కదా. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందిగా. ఏముంది, ఈ ఫస్ట్ TBM మీద స్టాప్ పెట్టాను, రీడింగ్ తీసుకున్నాను, నాకు 1 మీటర్ వచ్చింది స్టాప్ రీడింగ్. అంటే RLకి స్టాప్ రీడింగ్ అంటే RL ప్లస్ BS బ్యాక్ సైడ్ కలిపేస్తే ఏమవుతుంది, హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. ఇందులో హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ నాకు వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం కనిపిస్తుంది కదా, నాకు 200 మీటర్స్ ఈ ఏరియా అంతా కనిపిస్తుంది కదా నాకు. చూడండి, మార్కులు మార్చినప్పుడు క్లియర్గా అర్థం. ఇదిగోండి ఈ 200 మీటర్స్ చూడండి, ఈ బ్లాక్ గీసింది కదా, ఈ 200 మీటర్స్ కావాల్సిన వరకు నేను చేసేసుకుంటాను దీంతో, ఈ RL కదా. ఇప్పుడు నాకు ఇక్కడ పని చేయాలంటే ఈ RL షిఫ్ట్ చేసుకోవాలి, అర్థమైనా. కాబట్టి మనకు హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సెకండ్ TBM ఉంది కదా, TBM మీద నేను స్టాప్ రీడింగ్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 మీటర్స్ వచ్చిందండి, అక్కడ స్టాప్ రీడింగ్ ఎంత వచ్చింది, 2 మీటర్స్ వచ్చింది స్టాప్లో. అప్పుడు ఈ హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్లో ఈ 2 మీటర్స్ తీసేస్తే ఎంత వస్తుంది, 99 మీటర్స్ వస్తుంది కదా. ఆ 99 మీటర్స్ ఈ టెంపరీ బెంచ్ మార్క్ 2 యొక్క వాల్యూ. ఓకే, ఇది ఎంత 100, ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ, ఎంత వచ్చింది అంటున్నాను నేను, 99 మీటర్స్ వచ్చింది అంటున్నాను. అదేనా, ఇక్కడ 100 తీసుకొని మనం ఇదంతా ఎలా పని చేసుకుంటామో అలాగే ఇక్కడ 99 దీని వాల్యూ కాబట్టి 99 తీసుకొని ఈ 200 మీటర్స్ రెండో బ్లాక్ 200 మీటర్స్ వర్క్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, అదేనా, ఇదే ప్రాసెస్ ఇంకా ఇదే నడుస్తుంది. ఏం చేశాను, నేను మిషన్ ఇక్కడ పెట్టుకున్నాను, ఫస్ట్ TBM వాల్యూ యొక్క రీడింగ్ తీసుకున్నాను, ఇక్కడ పెట్టాను, సెకండ్ TBM మీద రీడింగ్ తీసుకున్నాను. ఫస్ట్ TBM తీసుకున్నది ఏమవుతుంది, బ్యాక్ సైడ్ అవుతుంది, సెకండ్ తీసుకున్నది ఏమవుతుంది, 4 సైడ్ అవుతుంది. ఓకేనా, సో 4 సైడ్ మైనస్ చేసేస్తే హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్లో నాకు RL వచ్చింది. సో ఈ TBM వాల్యూ ఇక్కడ TBM నుంచి ఇక్కడ TBMకి నేను షిఫ్ట్ చేసేసాను. అలాగే ఇదే ప్రాసెస్లో ప్రతి పాయింట్ నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ చిన్న ప్రాసెస్ నేను ఒక్కసారి బోర్డు చెప్పేసి నీట్గా చెప్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సింపుల్గా ఇందాక ఓవరాల్ డ్రాయింగ్ చెప్పాను కదా, ఇప్పుడు షిఫ్టింగ్ అనేది క్లియర్గా ఒక చిన్న బిట్లో చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇది TBM1 అంటే మనకి ఇచ్చిన ఫస్ట్ పాయింట్, ఇది 1 అంటే. ఇప్పుడు నేను 2 పాయింట్స్ షిఫ్ట్ చేసుకుని చూపిస్తాను, మీకు అర్థమైనట్టు క్లియర్గా ఉంటుంది. TBM2 ఇది
TBM 3. ఓకేనా? ఈ 1 అన్నది నాకు తెలుసు. ఇక్కడ వర్క్ చేసుకోవాలంటే దూరం వెళ్ళిపోయింది ఇక బాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 కిలోమీటర్ అనుకున్నాం ఇందాక. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఒక 200 మీటర్స్ ఉంది, ఇక్కడ 200 మీటర్స్ ఉంది. అంటే టోటల్ ఎంత? 400 మీటర్స్ ఉంది. అదే నేను ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఇక్కడ స్టాఫ్ పెడితే లాస్ట్లో నాకేం కనిపించదు. అక్కడ కనిపించినా కానీ ఆ లెవెల్స్ కరెక్ట్గా ఉండవు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అసలు యాక్చువల్గా మనం చేయాల్సిన పద్ధతి పరంగా చేస్తే వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ పర్ఫెక్ట్నెస్ రావాలంటే ప్రతిదీ ఎలా చేయాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు వాట్ ఎవర్ మన సైట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పవు. మన సివిల్ వర్క్ అంటేనే కాంక్రీట్ వర్క్. కాంక్రీట్ సెట్ అయ్యే లోపల దాన్ని ఏదో సెటప్ చేస్తాం కాబట్టి లెవెల్స్ అనేది. కానీ ప్రతి ఒక్కరికి కరెక్ట్ ప్రొసీజర్ అనేది క్లియర్గా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను TBM షిఫ్ట్ ఎలా చేస్తాను? ఆటో లెవెల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది నా దగ్గర. ఓకేనా? ఆటో లెవెల్ తోటి లెవెల్స్ ఇవ్వాలంటే TBM ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు 100 వాల్యూ నాకు ఇచ్చారు. ఏంటది? RL తెలుసుకా మీకు? ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నేను అంతా వర్క్ చేసుకోవాలి, అలాగే ముందుకు మూవ్ అవ్వాలి. అదేనా? వర్క్ ఎంతవరకే ఉందనుకోండి నేను కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను. అట్లా కాకుండా నేను ముందుకి ఇంకా 200 మీటర్స్ 400 మీటర్స్ అలాగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఇంకా లెవెల్స్ ఇస్తూనే ఉండాలి. అప్పుడు నేను ఏం చేయాలి? ఈ బెంచ్ మార్క్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటారు మన దగ్గరికి. ఓకేనా? మీకు అర్థమయ్యే విషయం చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 200 మీటర్స్ ఉంది, దీనికి 200 మీటర్స్. ఓకేనా? మినిమం 200 మీటర్స్లో మనం బెంచ్ మార్క్ షిఫ్ట్ చేసుకుంటే వర్క్ అనేది చాలా సింపుల్గా ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి మధ్యలో ఇక్కడ ఎక్కడో మిషన్ సెట్ చేసుకుంటానండి. ఆటో లెవెల్. ఓకే? ఆటో లెవెల్ సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని ఇక్కడ ఇది స్టాఫ్ చూడండి, కొంచెం బ్లాక్ మార్క్తో చేస్తున్నాను. స్టాఫ్ పెట్టుకొని లెవెల్ చూస్తాం. ఓకేనా? ఈ బెంచ్ మార్క్ మీద స్టాఫ్ పెట్టుకుని లెవెల్ చూస్తాం. మీకు తెలుసు కదా ఏమొస్తుంది? మనకి బ్యాక్ సైడ్ వస్తుంది. లెవెల్ చూస్తే బ్యాక్ సైడ్ వస్తుంది. ఓకే? ఇప్పుడు మీకు తెలుసు కదా బ్యాక్ సైడ్ ప్లస్ RL ఈజ్ ఈక్వల్ హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది RL 100. ఓకే? RL 100. బ్యాక్ సైడ్ చూస్తే నాకు ఎంత వచ్చింది? బ్యాక్ సైడ్ చూస్తే 1 మీటర్ వచ్చిందని చెప్పాను కదా మీకు, అదే అనుకుందాం మనం. ఓకే? అప్పుడు మనకు హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఎంత అవుతుంది? 101 వస్తుంది హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. ఓకే? హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ 101 వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది బ్యాక్ సైడ్ తీసుకున్నాను కదా, ఈ TBM 2 మీద స్టాఫ్ పెడతాం. ఓకే? స్టాఫ్. ఓకే? స్టాఫ్ పెట్టి దీని రీడింగ్ తీసుకుంటా. ఓకేనా? రీడింగ్ తీసుకుంటే నాకేమొస్తుంది? 4 సైట్ వస్తుంది. ఓకే? 4 సైట్ అయితే ఇదేంటి? హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ కదా. ఓకే? 4 సైట్ వస్తుంది. ఇప్పుడు ఈ హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్లో -4 సైట్ చేశాను అనుకో, నాకేమొస్తుంది? ఒక RL వస్తుంది. ఓకేనా? అయితే మన హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఎంత వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 సైట్ ఎంత వచ్చింది? ఒక 2 మీటర్స్ వచ్చింది అనుకుందాం. 4 సైట్ ఎంత వచ్చింది? నాకు 2 మీటర్స్ వచ్చింది. ఓకే? ఇక్కడ 2 మీటర్స్ ఏంటిది? 4 సైట్. నువ్వు ఈ ఫార్ములా ప్రకారం హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ 4 సైట్ తీసేస్తే నాకు ఏమొస్తుంది? RL వస్తుందిగా. 99 వచ్చింది. 99,000. అంటే జీరోలు రావు అక్కడ. నేను మీకు అర్థం అవడం కోసం నేను సింప్లిఫై చేయడానికి నేను ఇక్కడ రీడింగ్ చేస్తే 1 మీటర్ వచ్చింది, ఇక్కడ రీడింగ్ చేస్తే 2 మీటర్ వచ్చిందని చెప్పాను. కానీ అక్కడ మీకు ఏమొస్తుంది? 1.125 రావచ్చు, 1.325 రావచ్చు. అక్కడ ఉన్న రీడింగ్ బట్టి దాన్ని మైనస్ చేసుకోండి మీరు. ఓకేనా? ఇప్పుడు నాకు ఎంత వచ్చింది? 99 వచ్చింది. ఈ 99 ఏంటిది అసలు? ఇక్కడ ఫస్ట్ TBMలో 100 అనేది RL ఎలా ఉందో అలాగే సెకండ్ TBMలో ఈ 99 నాకు వచ్చింది కదా వాల్యూ, అది RL అన్నమాట. ఓకేనా? అర్థమైందా బ్రదర్? చూడండి, మీకోసమే నేను ఇంత ఈజీగా చెప్పడానికి ఫార్ములా ఏంటంటే నేర్చుకునే వాళ్ళు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ నుంచి కూడా ఉన్నారు మన క్లాసెస్ వినేవాళ్ళు. కాబట్టి వాడు చెప్పే విధంగా చెప్తే మిగిలిన ఏ క్లాస్లో ఉన్నా ఎక్స్పీరియన్స్లో ఉన్నా అందరికి అర్థమవుతుందని నేను క్లియర్గా ఇంత
సింపుల్ విధంగా చెప్తున్నాను. పర్టికులర్గా ఇందుకు ఇంత చిన్న పాయింట్ ఎన్నిసార్లు చెప్తున్నారు అనుకోవద్దు. ఓకేనా? చూడండి, 1-2 సార్లు ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? టెంపరీ బెంచ్ మార్క్ 1 నుంచి టెంపరీ బెంచ్ మార్క్ 2కి నేను షిఫ్ట్ చేస్తే ఆల్ ఎంత వచ్చింది మీకు? 99 మీటర్స్ వచ్చింది. ఓకేనా? అంటే దీని యొక్క బెంచ్ మార్క్ 100 తీసుకొని మీరు ఎలా వర్క్ చేసుకుంటారో ఇక్కడ కూడా మీరు బెంచ్ మార్క్ కింద 99 మీటర్స్ అనేది తీసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో సేమ్ ఇప్పుడు నేను ఇది ఇక్కడికి ఎలా షిఫ్ట్ చేశానో ఇక్కడ కూడా అలాగే షిఫ్ట్ చేస్తాను. ఓకేనా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పని చేస్తూ షిఫ్ట్ చేయొద్దు. అర్థమైందా? మీకు షిఫ్టింగ్ అవసరం ఉందా లేదో మీకు తెలిసిపోద్ది. అంటే లెంత్ ఎక్కువ ఎన్ని కిలోమీటర్లు, 1 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్, లేకపోతే 500 మీటర్స్. ఇక్కడ మీరు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు తెలిసిపోద్ది, నేను ఒక బెంచ్ మార్క్తో చేయగలనా, లేకపోతే నాకు ఇంకా ముందుకు వర్క్ చేసుకోవాలంటే నాకు బెంచ్ మార్క్ అవసరమా లేదని. అవసరం అనిపించినప్పుడు ముందు బెంచ్ మార్క్లు ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, ఇలా షిఫ్ట్ చేసేసుకోండి. అదేనా? తర్వాత మనకు కావాల్సిన ప్లేస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మీకు అవసరం అనుకో వర్క్, ఈ బెంచ్ మార్క్ యూజ్ చేసి వర్క్ చేసుకోండి. ఇంకా అదర్వైజ్ ఇక్కడెక్కడైనా అవసరం అనుకో ఈ బెంచ్ మార్క్ యూజ్ చేసుకోండి. ఏది మీకు నియర్గా కనిపిస్తుందో ఆ బెంచ్ మార్క్ యొక్క దాని ఆర్ఎల్ తీసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని నుంచి దీన్ని ట్రాన్స్ఫర్ అవుతుంది, దీని నుంచి దీన్ని ట్రాన్స్ఫర్ అవుతుంది, కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? సేమ్ ఇక్కడ అంతే, నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాను కదా, దీంతో ఈ క్యాలిక్యులేషన్ అంతా కరెక్ట్ అయిందిలో చెక్ చేసుకుంటాను, అయిపోయింది. మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాను, ఈ మిషన్ ఇన్స్ట్రుమెంట్ తీసేసి ఇక్కడ పెట్టుకుంటా ఈ రెండింటికి మధ్యలో. అంటే ఈ రెండింటికి మధ్యలో ఎందుకు పెట్టుకుంటారంటే 4 సైడ్కి బ్యాక్ సైడ్కి ఆ మొత్తం డిస్టెన్స్ అనేది మీకు మధ్యలో ఉంటే ఇటు 200 మీటర్స్ అన్నాను కదా, అటు 70-80 మీటర్స్ కనిపిస్తుంది, ఇటు కూడా మీకు కనబడుతుంది. 200 మీటర్స్ అని అప్రాక్సిమేట్గా మీకు చెప్పాను, కానీ మీకు వీలుని బట్టి 150 అయినా పెట్టుకోవచ్చు. అంటే మనం చెక్ చేయక్కర్లేదు, సుమారుగా ఎంత దూరం వచ్చినా. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ టీవీఎం పెట్టి 1/2 కిలోమీటర్ ఇంకోటి ఈవెంట్ ట్రాన్స్ఫర్ చేసేద్దాం అనుకుంటారు. అంటే మనం చూసే విజిబిలిటీకి ఆ వాల్యూస్ తప్పు వస్తాయి. కాబట్టి కొంచెం దగ్గరగా చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్తో పర్ఫెక్ట్ వర్క్ కావాలంటే మీరు చేసిన వర్క్ ఇంకొకరు మనం చెక్ చేసినా మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చేసిన పద్ధతిలో చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన పద్ధతిలో మీరు ట్రాన్స్ఫర్ చేసుకుని లెవెల్స్ ఇచ్చుకున్నారు అనుకో, ఇంకొక లెవెల్ అంటే థర్డ్ పార్టీ వాళ్ళు చెక్ చేసుకోవాలంటే మీకు వాళ్ళు చెక్ చేసినప్పుడు మీకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, నీట్గా కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్ది ఇంచుమించుగా. వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. అర్థమైందా? కాబట్టి నీతిగా నిజాయితీగా మనం చేసే వర్క్లో మైండ్ పెట్టి మనసు పెట్టి చేయండి. ఎందుకంటే అది ఇప్పుడు అయిపోవచ్చు, ఈ పూటగా వర్క్ అయిపోయింది కదా అనుకోవచ్చు, కానీ రేపు అన్న రోజున ఎవరైనా చెక్ చేసినప్పుడు అవి తప్పులు బయటపడ్డాయంటే ఇబ్బంది పడతారు. కాబట్టి చేసే పని నెమ్మదిగా చేయండి, అర్థమయ్యే విధంగా చేయండి, ఖచ్చితంగా చేయండి. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా, అలాగే నేను ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకున్నాను, దీన్ని స్టాబిలైజ్ చేస్తాను. నాకేమవుతుంది, యాజ్ యూజువల్గా ఇక్కడ ఏమొచ్చిందో అక్కడ కూడా అలాగే బ్యాక్ సైడ్ వస్తుంది. ఓకే, బ్యాక్ సైడ్ ఎంత వచ్చింది, ఇక్కడ ఒక 2 మీటర్స్ వచ్చింది అనుకుందండి బ్యాక్ సైడ్. ఓకే, అప్పుడు నాకు ఇక్కడ ఎంత ఉంది, ఆర్ఎల్ అంతా నాకు 99 మీటర్స్. ఈ రెండు కలిపితే నాకు ఏమొస్తుంది, హైట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఎంత, రెండు కలిపితే ఎంత వచ్చింది, 101 వచ్చింది, 101 మీటర్స్ వచ్చింది. అంతేగా? అంటే నేను రౌండ్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని. కాకపోతే అక్కడ మీరు చూసేటప్పుడు 2 రావచ్చు, 1.5 రావచ్చు, 1.7 రావచ్చు. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను, సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ స్టాప్ పెట్టేసి ఎక్కడైతే పాయింట్ పెట్టాలో అక్కడ స్టాప్ పెట్టేసి రీడింగ్ చేస్తాను. అదేమవుతుంది, నాకు 4 సైట్ అవుతుంది, 4 సైట్. ఓకే, 4 సైట్ ఎంత వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 సైట్ 1.5 వచ్చింది అనుకుందండి. అప్పుడు దీన్ని మైనస్ చేస్తాం కదా, హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ నుంచి 4 సైట్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 99.5 వచ్చింది. దీన్ని ఏమంటారు, ఆర్ఎల్ అంటారు. ఓకే, ఏం ఆర్ఎల్, ఇదిగో దీని యొక్క ఆర్ఎల్ 99.500. ఇంతే, సింపుల్. ఇట్లా సింపుల్గా ఈ టీవీఎం 1 నుంచి 2కి, 2 నుంచి 3కి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్నాక ఈ మధ్యలో ఉంది కదా ఈ డిస్టెన్స్ యొక్క వాల్యూ, ఈ డిస్టెన్స్లో మీకు వర్క్ ఉంటుంది కదా, ఈ టీవీఎం యూజ్ చేసుకొని శుభ్రంగా వర్క్ చేసుకోవచ్చు.
మొత్తం వర్క్ చేసుకోవచ్చు, ఏరియా అంతా వర్క్ చేసుకోవచ్చు, లెవెల్స్ ఇచ్చుకోవచ్చు. దీని దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని వాడుకోవచ్చు, లెవెల్స్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి 200 డిస్టెన్స్ ఉందంటే మీరు ఇన్స్ట్రుమెంట్ సెంటర్లో పెట్టుకున్నారు అనుకో, ఇటు 100 ఇటు 100 అవుతుంది. చాలా ఈజీగా, బాగా క్లియర్గా స్టాఫ్ రీడింగ్ కనిపిస్తుంది, నీట్గా, చాలా నీట్గా చేయొచ్చు వర్క్ని. ఓకేనా? ఇప్పుడు మీకు ప్రాసెస్ అర్థమైందిగా, ఈ విధంగా చేసుకోవాలి. ఈ ఫామ్లో కావాలంటే నోట్ చేసుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. చిన్న ఏరియా తీసుకోండి. నేను ఇక్కడ TBM 100 పెట్టుకున్నాను. ఓకే, దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి ఒక 2 TBM 2, TBM 3, TBM 4 అలాగా ఒక 3 పాయింట్స్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకేనా? మేము అలాగే చేస్తాం వర్క్ చేసేటప్పుడు. ఎంత సీనియర్స్ అయినా సరే TBM ముందు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, తర్వాత వర్క్ చేసుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ TBM వర్క్ చేస్తారు, ఆ వర్క్లో ఉండగానే మళ్ళీ TBM పెడదామని ట్రై చేస్తారు. అట్లా కాదు, ఇట్లా TBM చేసుకొని దీనికి క్రాస్ చెకింగ్ కూడా చేయొచ్చు. ఎలాగంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ TBM పెట్టారు, ఇక్కడ TBM పెట్టారు, ఇక్కడ TBM పెట్టారు. ఇక్కడ 100 మీటర్స్ ఉంది TBM వాల్యూ, ఇక్కడ 99 మీటర్స్ ఉంది TBM వాల్యూ, ఇక్కడ 99.5 వచ్చింది TBM వాల్యూ. ఇప్పుడు మొత్తం ఇచ్చేసారుగా, వాల్యూస్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఆ తర్వాత రోజు లేదా ఆ రోజు మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి మెషిన్ మీద పెట్టుకొని BS తీసుకొని దీని మీద ట్రాన్స్ఫర్ చేయండి మళ్ళీ. ఎందుకంటే మీకు తెలుస్తుంది, మీరు మళ్ళీ చేసినా మీకు ఈ వాల్యూ అనేది దగ్గరగా మ్యాచ్ అయిపోతుంది. అలాగే ఈ వాల్యూ కూడా దగ్గరగా మ్యాచ్ అయిపోవాలి 100% అయిపోవాలి. కొంచెం ఎంఎంలో డిఫరెన్స్ ఉంటే ప్రాబ్లం లేదు, ఒక 2 mm 3 mm అట్లా డిఫరెన్స్ ఉంటే ప్రాబ్లం లేదు. అదేనా, దాన్ని క్రాస్ చెకింగ్ అంటారు. మేము కూడా అలాగే క్రాస్ చెకింగ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ముందు చెప్పింది ఇది చెప్పింది మీరు 1-2 సార్లు మీరు ఒకసారి వీడియో చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు చెప్పండి. మీ క్లాసెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి, ఇట్లా అని వాయిస్ మెసేజ్ చేయండి, ఏం ఇబ్బంది లేదు. మా ఆన్లైన్ కోర్సులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా నెంబర్ యాక్సెస్ ఉంటుంది. నాకు డైరెక్ట్గా మాట్లాడే విధానం కూడా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వాయిస్ కాల్స్ మాట్లాడతారు, అలాగే వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, డ్రాయింగ్ ఉన్నా కూడా పంపిస్తారు. కాబట్టి మీకు ఇబ్బంది లేదు. లైఫ్లో గురువు అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ముందు చేసే వాళ్ళకి చూసే వాళ్ళకి మీకు అర్థమవుతుంది, చేసే వాళ్ళకి మీకు అర్థమవుతుంది. ప్రతి విషయం, ప్రతి చిన్న విషయం, మనకి తెలియని విషయం అంటే పెద్దది అనుకుంటాం, కానీ తెలిసిన తర్వాత ఇది చిన్న విషయమే కదా అని గురువు మాత్రమే చెప్పగలరు. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్ యూ.